ఖమ్మం జిల్లా ఇల్లెందులోని పలు గ్రామాల్లో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ బైక్ ర్యాలీలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ నెల 20న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేయాలని మధు పిలుపునిచ్చారు. తీసుకోవటం అనేటువంటి జరిగింది. గత ఎన్నికలలో అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఆ 6 గ్యారంటీలలో ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి పంట రుణాలని రద్దు చేస్తానని చెప్పాడు. అట్లాగే ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్ళని మంజూరు చేస్తానని చెప్పి ప్రకటించాడు. నిరుద్యోగులైనటువంటి వాళ్ళందరికీ ఇళ్ల కాలనీలు ఇస్తాననేటువంటిది చెప్పాడు. ఉద్యోగాలు ఇస్తాననేటువంటిది చెప్పాడు. కార్మికులైనటువంటి వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తాను, కాంట్రాక్ట్ కార్మికుల్ని, అట్లాగే వాళ్ళ వేతనాలు పెంచుతాననేటువంటి చెప్పాడు. ఇట్లా 6 గ్యారంటీలు ఇచ్చి 6 గ్యారంటీలని నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే దీన్ని అమలు చేస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. 100 రోజులు కాదు, 14 నెలలు గడిచిపోయాయి. అయినా ఏ ఒక్క గ్యారంటీని కూడా ఈ ప్రభుత్వం అమలు చేసేటువంటి ఒక స్థితిలో లేదు. ఇట్లాంటి ఒక స్థితిలో రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? నువ్వు ప్రజల్ని మోసపుచ్చావు, దగా చేశావు. ఇప్పటికైనా ఈ 6 గ్యారంటీలను అమలు చేస్తావా లేదని చెప్పి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తమ